నమస్తే. నేను విజయ్. జనరల్‌గా అందరూ గూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ అంటారు. అయితే ఇందులో కూడా ఒక చిక్కుంటుంది. అసలు అందులో కూడా రెగ్యులర్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేదంటే డైరెక్ట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? అసలు నిజంగా ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. బెస్ట్ రిటర్న్స్ అనేవి వస్తాయి. మనతో పాటు ఉన్నారు సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ గోపీకృష్ణ గారు. నమస్తే గోపీకృష్ణ గారు. నమస్తే. చాలా మంది అందరూ కూడా ఈ డౌట్స్‌తోనే చాలా చిక్కుల్లో పడిపోతుంటారు. అవును. డైరెక్ట్‌గా చేయాలా? రెగ్యులర్ వాటిలో చేయాలా? రైట్. అసల వేటిలో చేస్తే ది బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు? యాక్చువల్లీ మనకి మ్యూచువల్ ఫండ్స్ 90స్ నుంచి ఉన్నాయి. 1990స్ నుంచి ఉన్నాయి. అంటే అప్పటి నుంచి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఓకే. కానీ అంతకుముందు మనకి డైరెక్ట్ అనే కాన్సెప్ట్ లేదు. ఓన్లీ రెగ్యులర్ ఫండ్స్ ఉండేవి. సో ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే డైరెక్ట్ ఫండ్‌కి, రెగ్యులర్ ఫండ్‌కి మనం ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మనం ఫీస్ పే చేస్తాం. ఆ కంపెనీ మన దగ్గర నుంచి చార్జెస్ చేస్తది. విచ్ ఈస్ 1%. సో 1% ఎలా అంటే 1%ని మనకి 256 వర్కింగ్ డేస్ ఉంటాయి స్టాక్ మార్కెట్‌లో. సో 1%ని డివైడెడ్ బై 256 చేస్తారు. విచ్ ఈస్ అప్రాక్సిమేట్‌లీ 0.004% ఎంతో వస్తది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఆ మ్యూచువల్ ఫండ్ నాకు ఒక 50 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. సో ఆ 50 స్టాక్స్‌లో వచ్చే ప్రాఫిట్ నాకు షేర్ చేయాలి. అది మ్యూచువల్ ఫండ్ జాబ్. ఎవ్రీ డే నాకు షేర్ చేయాలి. సో ప్రతి మ్యూచువల్ ఫండ్‌కి ప్రైస్ ఉంటది. దాన్ని ఎన్ఐవి అంటారు. నెట్ అసెట్ వాల్యూ. జస్ట్ లైక్ గోల్డ్‌కి ఎలాగైతే ప్రైస్ ఉంటదో మ్యూచువల్ ఫండ్ కూడా అలాగే ప్రైస్ ఉంటది. మ్యూచువల్ ఫండ్ ఏదైతే స్టాక్స్ ఇన్వెస్ట్ చేసిందో ఆ స్టాక్స్ ఇచ్చే ఎంటైర్ ప్రాఫిట్ వల్ల సపోజ్ నాకు 10% ప్రాఫిట్ వచ్చింది ఒక సింగిల్ డేలో. ఓకే. దీంట్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ 0.004% ఫీస్ చార్జ్ చేసుకొని రిమైనింగ్ ప్రాఫిట్ నాకు షేర్ చేస్తుంది. ఫీస్ వరకు కట్ చేసుకొని రిమైనింగ్ ప్రాఫిట్ అంతా రైట్. మీకు రిటర్న్స్ వచ్చేలా చేస్తారు. రైట్. సో ఇది డైరెక్ట్ ఫండ్ మెథడాలజీ. ఓకే. సో దీన్ని కాసేపు పక్కన పెడదాం. యాక్చువల్లీ టిల్ 2013 మనకి డైరెక్ట్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఇప్పుడు సపోజ్ యాజ్ ఎ ఇన్వెస్టర్ నాకు మ్యూచువల్ ఫండ్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. నాకు అసలు అడ్వైజర్ అవసరం లేదు. స్టిల్ నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే నేను 2% ఫీస్ పే చేయాల్సి వచ్చేది. 1% కంపెనీకి, 1% అడ్వైజర్‌కి అని. ఓకే. సో సెబీ ఏం చేసిందంటే డైరెక్ట్ ఫండ్స్ కూడా లాంచ్ చేద్దాం. ఫండ్ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అని. సో డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఏంటి అంటే ఫీజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దేంట్లో రెగ్యులర్ ఫండ్‌లో ఫీజ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. 2% ఉంటుంది. డైరెక్ట్ ఫండ్‌లో ఫీజ్ అనేది తక్కువ ఉంటుంది. విచ్ ఇస్ 1% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ మంత్ ₹50,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫర్ 10 ఇయర్స్ టైమ్ పీరియడ్. మనం 2014 నుంచి అనుకుందాం. ఓకే. 2014 నుంచి 15 వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక బెస్ట్ ఫండ్‌లో ఏదో ఒకటి 50,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. మీకు అట్ ది ఎండ్ ఆఫ్ 10 ఇయర్స్ రెగ్యులర్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఆల్మోస్ట్ 10 లాక్ వరకు కమిషన్ డిఫరెన్స్ ఉంటుంది. వేరస్ డైరెక్ట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 10 లాక్స్ ప్రాఫిట్‌లో యాడ్ అవుతది. ఓహ్! ఓకే. సో మీ ఎంటైర్ ప్రాఫిట్ అనేది 10 లాక్స్ ఎక్కువ వస్తది ఇన్ డైరెక్ట్ ఫండ్. వేరస్ ఇన్ రెగ్యులర్ ఫండ్ ఏంటి అంటే ఎంటైర్ ప్రాఫిట్‌లో 10 లాక్స్ కమిషన్ కింద పోతుంది. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ రిడ్యూస్ అయిపోద్ది. జనరల్ డిఫరెన్స్ అది డైరెక్ట్ ఫండ్‌కి, రెగ్యులర్ ఫండ్‌కి కమిషన్ ఎక్స్‌పెన్స్ అనేది తక్కువ ఉంటది. అంటే ఇక్కడ అడ్వైజర్ అవసరం లేదంటారా? అడ్వైజర్ ఉండడం మంచిది. ఓకే. మీరు అడ్వైజర్‌కి 1% కమిషన్ పే చేస్తున్నారా? 2% కమిషన్ పే చేస్తున్నారా? అది మీ పాయింట్ కాదు. బికాజ్ జాబ్ ఒక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ జాబ్ ఏంటి అంటే ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి. ఓకే. ఒక అడ్వైజర్ జాబ్ ఏంటి అంటే ఏ ఫండ్ అయితే ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలదో ఆ ఫండ్ మనకి రికమెండ్ చేయగలగాలి. దానికోసం తను 1% కమిషన్ తీసుకుంటున్నారా? 2% కమిషన్ తీసుకుంటున్నారా? అది మనకి ప్రాబ్లమ్ అవ్వకూడదు. బికాజ్ నా సొంతంగా నేను ఒక బెస్ట్ ఫండ్ పిక్ చేయలేకపోతున్నాను. సమ్ పర్సన్ నాకు హెల్ప్ చేస్తున్నారంటే 1% కమిషన్ పే చేయొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే అగైన్ ఇంతకుముందు చెప్పినట్టు అప్ టు 85% యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ తక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. విచ్ మీన్స్ 15% యాక్టివ్ ఫండ్స్ మాత్రమే మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. వాటిని నేను సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ సెలక్షన్ క్రైటీరియా అంత సింపుల్ కాదు. టాప్ ఫండ్స్ని ఫిల్టర్ చేయాలంటే అంత ఈజీ కాదు. బికాస్ ఎవ్రీ టైమ్ టాప్ ఫండ్స్ మారుతూనే ఉంటాయి. సో వాట్ ఎవర్ ఫండ్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు త్రూ అన్ అడ్వైజర్ ఇన్ అ రెగ్యులర్ మోడ్, అందులో మీకు ఆబ్వియస్లీ తక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు డేటా ఏంటి అంటే 65% ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. అండ్ దట్ టు లాస్ట్ 1 ఇయర్లో మేము మోర్ దెన్ 400 పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేసాం మన తెలుగు స్టేట్స్లో. ఇందాక చెప్పిన 65 ఏంటి అంటే అక్రాస్ ఇండియా. మేము ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో రివ్యూ చేసాం. తెలంగాణ అండ్ ఆంధ్ర. అందులో ఏంటి అంటే మోర్ దెన్ 80% పోర్ట్ఫోలియోస్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. తక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. దట్ టు ఎవరైతే అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఇంకా కొంచెం ఎక్కువ లాస్లో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇండెక్స్ 10% రిటర్న్స్ ఇచ్చిందంటే వీళ్ళ పోర్ట్ఫోలియో 6%, 7% రిటర్న్స్ ఇస్తుంది. సో అండర్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉందన్నమాట. సో యాక్చువల్లీ మీకు అడ్వైజర్ కావాలి. నాట్ లైక్ అడ్వైజర్ వద్దు అని. అడ్వైజర్ లేకుంటే మీరు మ్యూచువల్ ఫండ్ నాలెడ్జ్ ఉన్నా కూడా రైట్ ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే బికాస్ ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా కోచ్ ఉన్నారు. అంతే కదా. రైట్. బాగా ఆడతాడు. ది బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్. రైట్. ఆబ్వియస్లీ. సో బట్ ఆల్రెడీ కోచ్ ఉన్నాడు. రైట్. ఉంటేనే ఎక్కడ దగ్గర చిన్న మైనస్ అనేవి కూడా అవి అవతల వ్యక్తే సరి చేయగలడు. రైట్. సో ఇక్కడ కూడా మీకు అడ్వైజర్ కావాలి. హౌఎవర్ అడ్వైజర్ కేపబుల్ అవ్వాలి. మార్కెట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే పర్సన్ అయి ఉండాలి. అలాంటి కేసులో మీకు హెల్ప్ అవుతుంది. ఎల్స్
మీకు ప్యూర్లీ డైరెక్ట్ ఫండ్స్కి వెళ్ళిపోవడం మంచిది. ఆర్ ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే నీట్గా ఇండెక్స్ ఫండ్లో పెట్టుకుంటే అండర్ పర్ఫార్మెన్స్ తక్కువ రిటర్న్స్ అయితే రావు కదా, ద బేసిక్ రిటర్న్స్ వస్తాయి. మినిమం గ్యారంటీ ఉంటుంది. మినిమం గ్యారంటీ ఉంటుంది, తక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ లేదు. సో బట్ మీకు మంచి అడ్వైజర్ ఉన్నారు, దట్టు మీరు ఆ అడ్వైజర్ డైరెక్ట్ ఫండ్స్ కూడా రికమెండ్ చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో అలాగే గోపీకృష్ణ గారు, అందరూ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కొత్త ఫండ్స్ లాంచ్ అవుతున్నాయి అంటే చాలు అందరు అటువైపు వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేస్తుంటారు. రైట్. అసలు ఇలా ఇన్వెస్ట్ చేయడం కొత్త ఫండ్స్ లో లాంచ్ అయిన తర్వాత ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాజ్ అ ఇన్వెస్టర్ కానీ ఆర్ యాజ్ అ అడ్వైజర్ కానీ ఒక మ్యూచువల్ ఫండ్ని మంచిదా కాదా అని డిసైడ్ చేయడానికి డేటా చూస్తారు. లాస్ట్ 1 ఇయర్లో ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, లాస్ట్ 5 ఇయర్లో ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది అని. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫండ్స్ ఉన్నాయి, ఒక ఫండ్ ఏమో సేమ్ కేటగిరీ 2 ఫండ్స్ ఉన్నాయి, ఒక ఫండ్ ఏమో 20% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 5 ఇయర్స్ టైం పీరియడ్కి, ఇంకో ఫండ్ ఏమో 15% రిటర్న్స్ ఇచ్చింది. సో యాజ్ అ ఇన్వెస్టర్ ఆ 20% ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కదా, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా బికాస్ రిటర్న్స్ ఓకే ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయనేటువంటి గెస్ చేస్తారు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. Right. సో మనకు డస్ నాట్ మీన్ ఆ 20% ఇచ్చిన ఫండ్ మంచిది అవ్వాలి ఫ్యూచర్లో, ఆర్ 15 ఇచ్చింది చెడ్డది అవ్వాలి అని. బట్ అట్లీస్ట్ ఒక డేటా కావాలి దట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మనకు ఒక డిసిషన్ ఫ్యాక్టర్ తీసుకోవడానికి డేటా కావాలి. ఏ మ్యూచువల్ ఫండ్ కూడా వితౌట్ డేటా ఎవరు పిక్ చేయరు, యూజువల్ 90% కేసెస్ జరగదు. బట్ న్యూ ఫండ్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే న్యూ ఫండ్ ఆఫర్స్ని ఎక్కువగా కమిషన్స్ కోసం సెల్ చేస్తారు. ఇండెక్స్ ఫండ్స్ కోసం చెప్పట్లేదు, మనకి కొత్త ఇండెక్స్ ఫండ్స్ కూడా లాంచ్ అవుతాయి, కొత్త యాక్టివ్ ఫండ్స్ కూడా లాంచ్ అవుతాయి. యాక్టివ్ ఫండ్ కోసం చెప్తున్నాను. ఓకే, కొత్త యాక్టివ్ ఫండ్స్ లాంచ్ అయినప్పుడు యూజువల్లీ కమిషన్స్ కోసం ఎక్కువ అవి సెల్ చేస్తారు. బికాస్ జనరల్లీ ఏంటి అంటే న్యూ ఫండ్ ఆఫర్స్కి ఎక్స్పెన్స్ రేషియో అనేది డిసైడ్ అవ్వదు. మనకి ఒక టైం ఉంటుంది, ఒక 15 days టైం ఉంటుంది న్యూ ఫండ్ ఆఫర్ లాంచ్ అయినప్పుడు. ఇందులో డిస్ట్రిబ్యూటర్కి టార్గెట్ ఉంటుంది అనమాట, దట్ మీరు కానీ ఎంత బిజినెస్ మాకు ఇస్తే మీకు ఎంత కమిషన్ ఇస్తాం ఎక్స్ట్రా కానీ. సో ఫర్ దట్ రికమెండ్ అవుతాయి చాలా వరకు న్యూ ఫండ్ ఆఫర్స్. ఇన్ కేస్ ఏదైనా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే జనరల్లీ మేము డైరెక్ట్ ఫండ్స్ రికమెండ్ చేస్తాం మా క్లయింట్స్కి. యూజువల్లీ ఎన్ఎఫ్ఓస్ రికమెండ్ చేయం, ఎందుకంటే ఎన్ఎఫ్ఓస్ ప్యాటర్న్ కానీ చూసినట్టయితే ఒక కొత్త ఫండ్ ఎప్పుడు వస్తుంది అంటే అప్పటి వరకు మార్కెట్లో ఏదైతే కేటగిరీ ట్రెండింగ్ లో ఉందో దానికి ఫండ్ లాంచ్ చేస్తారు. ఓకే, దాని రిలేటెడ్ గా ఉన్న కంపెనీ ఇక్కడ మళ్ళీ మార్కెట్ లోకి వస్తుంది, దాని రిలేటెడ్ కంపెనీ కానీ దాని రిలేటెడ్ ఫండ్ కానీ అక్కడ లాంచ్ అవుతుంది, అక్కడ మార్కెట్లో లాంచ్ అవుతుంది. సో దట్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎక్కువ మనీ వస్తుంది, ఎక్కువ ఫీజ్ స్టార్ట్ చేయొచ్చు, కంపెనీ ప్రాఫిట్ పెరుగుతుంది, కమిషన్స్ కూడా అందులోనే ఎక్కువ వస్తుంటాయి. రైట్. సో అందుకని అందరూ కూడా అటువైపు వెళ్తుంటారు. బట్ ఇప్పుడు మనం సపోజ్ నేను ఒక 10 years ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మ్యూచువల్ ఫండ్. ఓకే, మేబీ ఈ కొత్త ఫండ్ ఏంటి అంటే ఇనిషియల్ 1 to 2 years లో మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ 10 years దాని రిటర్న్స్ కానీ ఆ కేటగిరీ ఇండెక్స్ కంటే చూస్తే తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇందాక మేము స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం కదా యాక్టివ్ ఫండ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి నష్టాలు ఏంటనేది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పారు. దట్టు ఎంత ఎక్కువ చార్జెస్ ఉంటే రిటర్న్స్ అంత ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ వాట్ ఎవర్ ఎక్స్పెన్స్ రేషియో ఉందో అది మన ప్రాఫిట్ నుంచి తీసుకొని అడ్వైజర్కో డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నారు, ఎవరు వాళ్ళ ఓన్ పాకెట్ నుంచి ఇవ్వట్లేదు. సో మన రిటర్న్సే తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారు. సో ఆబ్వియస్లీ మన రిటర్న్స్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మన యాంటీ రిటర్న్స్ ఇంపాక్ట్ అవుతాయి, తక్కువ అవుతాయి. జనరల్ మనకి ఇండెక్స్ ఫండ్స్ మీద కూడా ఎన్ఎఫ్ఎస్ లాంచ్ అవుతాయి, బట్ వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది, వాటిలో మనకి రిటర్న్స్ రావడానికి డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా ఏంటి అంటే ఫ్యాక్టర్ ఫండ్స్ అని, మొమెంటమ్ ఫండ్స్ అని, క్వాలిటీ ఫండ్స్ అని, ఇలాంటి ఫ్యాక్టర్ ఫండ్స్ లో మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి, మొమెంటమ్, క్వాలిటీ, లో వాలటిలిటీ అని. వీటన్నిటి మీద మా ఛానల్లో డీటెయిల్గా సిరీస్ చేసాం దట్ ఎందుకు ఈ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వీటి స్టైల్స్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అని. సో మా యూట్యూబ్ ఛానల్లో వీటన్నిటికీ ఒక ప్రాపర్ సిరీస్ ఉంటుంది, ఆ సిరీస్ మీరు చూసుకోవచ్చు. సో దట్ మీకు ఫండ్ ఎలా సెలెక్ట్ చేయాలి అవన్నీ ప్రాపర్గా అర్థమవుతాయి. అండ్ మా వెబ్సైట్లో కూడా డేటా ఉంటుంది, invest.in వెబ్సైట్లో డేటా ఉంటుంది, అండ్ మ్యూచువల్ ఫండ్ తెలుగు ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి. ఆ రెండు మీరు చూసుకుంటే మీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్తో కొత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా కొత్త ఫండ్స్ లాంచ్ చేయ వాళ్ళు కూడా ఎంత అలర్ట్గా ఉండాలనేది కొంత అవగాహన అనేది వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్.